హలో అండి. ఒక మందపాటి కడాయిలో కొద్దిగా నెయ్యి వేసేసుకొని దాంట్లో అరకిలో వరకు ఖర్జూరం ఉంటుంది కదా, దాన్ని సీడ్స్ తీసేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసి చక్కగా వేయించేసుకుంటే కాసేపటి తర్వాత ఈ ఖర్జూరం అనేది మెత్తగా అయిపోతుంది. అందులోనే ఒక 50 గ్రామ్స్ వరకు కిస్మిస్ కూడా వేసేసుకొని మంచిగా వేయించేసుకోవాలి. వేడికి ఇవన్నీ సాఫ్ట్గా అయిపోయి ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. అంతవరకు మెల్లిమెల్లిగా ఓపికగా కలుపుతూ ఉండాలి. అందుకే ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి. స్టీల్ కడాయి పెట్టుకుంటే మాడిపోతుంది. సో ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. అంతకంటే ముందుగా ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిలో కొన్ని డ్రై నట్స్ని మంచిగా రోస్ట్ చేసి ఉంచుకోవాలి. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. నేను ఇందులో కాజు, బాదాం, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కొన్ని ఎండిపోయిన గులాబీ రేకులు కూడా వేశాను స్మెల్ కోసం. చూడండి. ఆ తర్వాత ఇంకా మీకు నచ్చితే మీ దగ్గర ఉంటే పిస్తా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఒక 50 గ్రామ్స్ వేసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటే ఈ పేస్ట్లో వేసి కలుపుకున్నప్పుడు ఈజీగా కలిసిపోతాయి. ఇలాంటి డ్రై నట్స్ లడ్డూనే ఇంతకుముందు నేను డ్రై నట్స్ని పౌడర్ చేశాను. అది కూడా బాగుంది, ఇది కూడా బాగుంది. ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేంజ్ చేసి కూడా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు కొత్తగా మార్కెట్లో షుగర్ ఫ్రీ డేట్ బైట్స్ దొరుకుతున్నాయి కదా, అలాంటిదే ఇది కూడా. నేను డేట్ బైట్స్లా కాకుండా ఇలా లడ్డూలా చుట్టేశాను. ఇది ఈజీగా అనిపించింది. ఎందుకంటే డేట్ బైట్స్ చేయాలంటే ఇంకాస్త ఎక్కువ ఖర్జూరం పేస్ట్ వేయాల్సి వస్తుంది. అంత తీయగా అవసరం లేకుండా మోడరేట్గా తీయగా ఉండేలాగా కొంచెం ఖర్జూరము కిస్మిస్తో నేను పేస్ట్ చేసేసి ఇలా డ్రై నట్స్ కలిపేసి లడ్డు చుట్టేశాను. కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. నేను ఎండిపోయిన గులాబీ రేకులు వేసాను కదా, మైల్డ్గా రోజ్ ఫ్లేవర్లో చాలా బాగున్నాయి. నాకైతే ఈ లడ్డూలు ఘీ ఫ్లేవర్తో రోజ్ ఫ్లేవర్తో చాలా బాగా కుదిరాయి అనిపిస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. అయితే ఖర్జూరం పేస్ట్ వేడిగా ఉన్నప్పుడు, గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డు చుట్టేయాలి. కొన్నిసార్లు లడ్డు చుట్టినప్పుడు కొంచెం రాలి పడిపోతాయి కదా, వాటిని కూడా ఎలా యూస్ చేయాలో చెప్తున్నాను. చాలా క్రేజీగా ఉంది ఐడియా. అయితే చూడండి, ఇలా లడ్డు తయారు చేశాక వీటిని చక్కగా ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చక్కగా రోజు ఎంజాయ్ చేయొచ్చు. ఇందాక లడ్డు చుట్టగా కొన్ని రాలి పడిపోతాయి, వాటిని ఎలా యూస్ చేయాలి చెప్తానన్నాను కదా. ఎలా అంటే ఇలా కొన్ని మిగిలిపోయిన డ్రై నట్స్ని కొన్ని కార్న్ఫ్లేక్స్ కలిపేసి డబ్బాలో పెట్టుకుంటే మనం బయట నుంచి మ్యూస్లీ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా వీటిని పాలలో వేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసేసుకోవచ్చు. దీంట్లో ఖర్జూరం ముక్కలు కూడా పడిపోయి, కిస్మిస్ ముక్కలు కూడా పడిపోయి షుగర్ అవసరం లేకుండానే తీయగా ఉంటాయి. బయట మ్యూస్లీలో ఆర్టిఫిషియల్ షుగర్ కోటెడ్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, దానికంటే ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఈ షుగర్ ఫ్రీ డ్రై నట్ లడ్డు ఎలా అనిపించింది? మీకు ఈ ఐడియా నచ్చితే, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.